దేవుడు అహంకారాలను అణిసివేస్తాడు. అహంకారాలు అణిసివేసి దీనిలోని వ్యక్తిని పైకి లేవనెత్తుతాడు. వీడికి రాజార్కం ఎప్పుడైతే వచ్చిందో అహంకారం పెరిగిపోయింది. యెరోబోయాముకి అహంకారం పెరిగిపోయి రాజు ఈ ప్రవక్తన తిరగబడుతున్నాడు. ఆయన పట్టుకుని ఆ ప్రవక్తని ఆ సంగతి చూస్తానని చెయ్యి చూపించి ఆ దైవ సేవకుడి మీద చెయ్యి చూపించి అన్నాడు. ఆ చెయ్యి అక్కడ ఎండిపోయిందండి. చూడండి ఎంత భయంకర మాట. అప్పుడు రాజు నా చెయ్యి మునుపటి వల్ల బాగు చేయనట్టు నీ దేవుడైన యెహోవా సముఖముందు నా కొరకు వేడుకొనమని ఆ దైవాన్ని బతిమాలుకొనగా దైవజనుడు యెహోవాను బతిమాలుకొను గనుక రాజు చెయ్యి మరలా బాగే మునుపటి వల్ల ఆయన. దేవుని స్తోత్రం. నాటి నుండి నేటి వరకు కూడా ఈ అహంకారులు, ఈ గర్విష్ఠులు, ఈ పొగరబోతులు, ఈ దుర్మార్గులు దేవుని సేవకుల్ని ప్రశాంతంగా సేవ చేయనట్లేదు.